హలో, మర్యాదగా చెప్తే వినర్రా మీరు? సత్యాకి పట్టిన గతే నీకు పడుతుంది. సత్యాన్ని చంపినట్టే నిన్ను చంపుతాను. నాకు నువ్వు లెక్క కాదు. చేరుతున్నది భవుని భువికి తరలించేలా, ధరణి దివిని తలపించేలా రసతరంగిణి వేళ, ఎదిగి నృత్యరతుని చేయగలిగే వేళ. రే జాన్, సత్యాన్ని శైలజాన్ని చంపావురా నువ్వు. నువ్వు చస్తావు. సత్యాన్ని ఈ సముద్రంలోనే కలిపేశాను. నీకు ఆగతే. వీడు ఆనంద్ రా, సత్య కాదు, వీడు ఆనంద్. తండ్రి ముఖం ఎరుగనులే
తల్లిలాలనే తెలియదులే అన్నవని ఆశపడే గుండెలో బాకు మెరిసెనులే సంతానాన్ని చంపేసి రక్తం తాగే పులిలాగే నీ సైన్యంగా నేనుంటే నాపై పంజా విసిరావే దాహం అంటే విషమిచ్చే రోగం ఎన్నడు గెలవదులే యుద్ధం జరిగే రణభూమి గాయం చూసి వెద నా ప్రాణాలే అడిగుంటే నవ్వుతూ ఇస్తా కదా నేనే ఓ కను సైగ చేసుంటే కాల్చుకు చనిపోనా నేనే చంపాలని నన్ను పెంచావా శత్రువుగా తలనెంచావా నీడవు నీవే అనుకుంటే పీడగా నన్ను భావించ Excuse me, sir. Yes, please. Please take your seat. నీలో నాలో మౌన సంగీతమే మీరు Satya, Electrical Power Project Engineer, 1990. సత్య చనిపోయాడు కదా? సత్య చనిపోయింది శారీరకంగా కానీ ఆశయంగా కాదు సార్. జీవితం రెండు రకాలు. మన కోసం మనం జీవించడం, ఎదుటి వారి కోసం జీవించడం. సత్య ఎప్పుడు తన కోసం కానీ, తన పిల్లల కోసం కానీ, తన భార్య కోసం కానీ జీవించలేదు. తన ఆశయం కోసమే జీవించాడు. ఆశయానికి ఎంత గొప్ప విలువ ఉందంటే ఆత్మవిశ్వాసానికి ఉన్నంత గొప్పటి. మనిషి చచ్చిపోవచ్చు, మమతలు చచ్చిపోవచ్చు, బంధాలు అనేవి దూరంగా జరిగిపోవచ్చు. కానీ సత్య యొక్క ఆలోచన మాత్రం చెరిగిపోదు, చెలించిపోదు. ఒకనాడు తనని కాదన్న శైలజ కోసం ఆనంద్ తిరిగి వచ్చాడు. ఆనంద్ దృష్టిలో తన ప్రేమ, తన స్నేహం రెండూ విలువైనవే. ఒక మానసిక వ్యాధి ఉన్నా, మనస్సులో ఎంత బాధ ఉన్నా, స్నేహానికి, ప్రేమను మనుషులు మాత్రం ఆపలేరు. దానిని ఆపేది ఈ సృష్టిలో పుట్టలేదని నిరూపిస్తుంది డైరీ. డైరీ ఒక ఆత్మాలోచన, డైరీ ఒక ఆశయం. ఈ డైరీ సత్యం, నిత్యం. మనిషి డబ్బు కోసం, పేరు కోసం బతక, మనిషి కోసం బతక. ఆశయాలు అందరికీ ఉంటాయి, ఇది అందుకునే అదృష్టం కొందరికే ఉంది. ఒక జిల్లా కలెక్టర్గా కాక, ఒక మనసున్న మనిషిగా నీ కృషికి అభినందిస్తున్నాను.